నా పెళ్ళి సవరం చెమక్ చెమక్ మెరిసిపోతుంది. వంకాయలే ఫ్లవర్స్ తెలుసా? అల్లం నుంచి వంకాయలు వస్తాయి. అవును ఇది కనిపిస్తాయి. సారీ, ఇది సౌమ్య పెళ్ళప్పటి డ్రెస్, ఇంకా ఇదేమో కార్తిక్ పెళ్ళప్పటి డ్రెస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెడ్డింగ్ సిరీస్ 6. అందరు ఎలా ఉన్నారు? కమెంట్ చేయండి. నేను బాగున్నాను. అండ్ చాలా మంది ఫస్ట్ కమెంట్, ఫస్ట్ లైక్ అని కూడా పెడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఎందుకు కలిసి మనం బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. దిస్ ఈజ్ కల్పన వర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ బ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ వీడియో ఎంతవరకు డెఫినెట్గా చూడండి. ఆల్మోస్ట్ ఇవన్నీ రా వీడియోస్ పెడితేనే బాగుంటుంది అనమాట. అంటే కనెక్టింగ్గా ఉంటుంది అండ్ న్యాచురల్గా ఉంటుంది. సో ఎంత వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అప్పుడు ఆ సిచ్యువేషన్కి జరిగిన ఆ మూమెంట్ అయితే అంత న్యాచురల్గా ఉండదు. సో ఆల్మోస్ట్ డైరెక్ట్గా ఉన్నవే రా వీడియోసే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. సో అట్లా పెళ్లి పనులు అయితే ఇక స్టార్ట్ అయిపోయాయి చాలా. ఇక ఆల్మోస్ట్ ఎండింగ్ అన్ని సెటప్ అనమాట. ఇంకా సో దాని గురించి ఇంకా అటు ఇటు తిరగడానికి అయిపోతుంది అసలు మాకు అందరికి. ఎంత పెద్ద సవరం వేసుకుంటారు, ఎంత పెద్ద సవరం వేసుకుంటారు. వామ్మో, మీ పెళ్ళిలో వేసుకున్నారా లేదా? మీ జడనేనా అండి? పెద్దగా ఉండేవచ్చు కదా. మీరు ఎవరు కార్తీక్ పెళ్లిగా సౌమ్య పెళ్లిగా చికేసుకున్నారు కదా? ఎందుకు వేసుకున్నారు మరి అప్పుడు చికెన్? సౌమ్య పెళ్లికి, మన సౌమ్య పెళ్లికి. మళ్ళీ ఏడుస్తుంది కదా, చిన్నది కదా. కశ్మీ మంచిగా ఉన్నాయి మా. ఏ అవి కార్తీకి మన ఆపరేషన్ అయినప్పుడు పెట్టుకున్నట్టు ఉంటే ఇవి ఓకే. ఇవి ఎప్పటి తెలుసా? ఇవి కార్తీక్ పెళ్ళప్పటి తీసుకున్నాయి అవి. ఇదే మంచిగా ఉంటది అత్తయ్య, ఇట్లా జిగ్జాగ్. ఇవి మంచిగా ఉంటాయి. ఇది ఆపరేషన్ అయిన వాళ్ళు పెట్టుకుంటాం కదా, గట్లు ఉంటాయి. అరే ఇవన్నీ ఉండని మనకి యూజ్ అవుతాయి, తుడవాలి అంతే. ఇవి రేడియేషన్ ఇక అట్లనే ఉంటాయి, ఉండడం ఉంటుందా? పెట్టుకోండి, కనిపిస్తాయి. చూడే మామయ్య, ఇవి మంచిగా ఉంటాయి. ఇవన్నీ అప్పుడు తీసుకున్నాయి. ఇక బేబీ నువ్వు పెట్టుకో బేబీ. అయ్యో ఏమైనా అవి బ్లూ కనిపిస్తాయి కదా. అవునా? అంటే అది కొంచెం తుడవాలి అత్తయ్య, మరకలు ఉన్నాయి కదా. ఇది మంచిగా ఉంది. అనిల్ ఏదైనా బాగానే ఉంటది. ఉండని ఇవన్నీ అలానే అది ఉండంతి అత్తయ్య, లోపల పెట్టేసారు. మళ్ళీ ఇది తీస్తుంది. వావ్ నైస్ రే. బుడ్డు బలు అవి ఆపరేషన్ అయినప్పుడు అంటే గాలి ఏం తగలకుండా ఇట్లా సైడ్ లో కవరింగ్ ఉంటది కదా, అవి ఇద్దేమో. మరి తీసుకుపోలేదా? ఇక్కడనే మర్చిపోయినా. అవునా? ఇవి అవే కరెక్ట్ సరిపోయి దేవుడు. కొంచెం ఇంకా నిల్చున్నట్టు కూర్చున్నట్టు పెట్టాలమ్మా, ఇట్లా ఒరిగినట్టు పెట్టినాం. నా పెళ్లి సవరం. జుట్టు ఉండే కానీ ఇక అప్పుడు వెయ్యాలి కదా, నేస్తారు కదమ్మా అట్లా. ఇప్పుడు సౌమ్య దగ్గర కూడా ఇంత పెద్దది ఉందట, కానీ ఇవి ఇప్పుడు వేసుకోలేము కదా. అసలు నీకు యూజ్ అవుతుండే మంచి జుట్టు, మంచి సవరం. ఇది క్వాలిటీ. అది డైమండ్ కదా, వేస్తా.
బటన్స్ పెట్టినాయి మామయ్య. బేబీ పప్ప రిసెప్షన్ డ్రెస్ ఇది. కొత్త పెళ్ళం కావాలా? కొత్త పెళ్ళం కావాలా అవ్వు? ఉండనైతే ఉండని, ఎప్పుడో ఒకసారి వేసుకోవచ్చు ఏదో ఒక రోజు. ఆహా అంటే నువ్వు అంతే ఉన్నావు, ఒక్కొక్క పొట్టొక్కటే పెరిగింది అంతే. ఇక్కడనే అక్కడ కొంచెం కష్టమే వేయడు. రిసెప్షన్ ఒక కోట్ ఒక్కటే పోయింది కదా, ఇచ్చేసినాం కదా. కోటు కూడా ఉందా? అయినా పట్టేలే అవి, అప్పుడు బాగా సన్నగా ఉన్నాడు. అయినా ఇది రిసెప్షన్ ది కాదు, ఇది పెళ్లిది. మర్చిపోయినా మేము. కోట్ బ్లేజర్ ప్యాంట్. బేబీ పప్ప పెళ్లి డ్రెస్ ఇది. మా ఇద్దరు పెళ్లిదే. దీనికి ప్యాంట్ వచ్చింది కానీ మామయ్య అది పట్టదో ఏమో అనుకుంటున్నా నేను. దానికి ఇట్లా ఈ డ్రెస్లు వచ్చినాయి. ఇగో ఈ ఫోటో ఫ్రేమ్ చూసి అన్ని డ్రెస్లు అన్ని గుర్తొచ్చినాయి. ఇది కార్తీక్ పెళ్ళప్పుడు. కార్తీక్ పెళ్ళప్పుడు ఇది కాదు సారీ, ఇది సౌమ్య పెళ్ళప్పటి డ్రెస్. ఇంకా ఇదేమో కార్తీక్ పెళ్ళప్పటి డ్రెస్. ఇది ఎక్స్ట్రా కోట్. ఇది శ్రీయాన్సి బర్త్డేకి తీసుకున్న ఎక్స్ట్రా కోట్. ఇది మ్యాచ్ అయ్యేలాగా తీసుకొని ఉండే అప్పుడు. ఇది రిసెప్షన్ ది ప్యాంట్. అయితే పప్ప షాపింగ్ అయిపోయింది. కోటా ఏమో చూడాలి. ఇప్పుడు పాస్వర్డ్ ఎట్లా తీసి మరి ఆన్లోనే ఉండేనా? ఇప్పుడంటే ఆన్లో ఉంది మామయ్య. ఓకే ఫైన్. ఇప్పుడు చెక్ చేయండి, ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇది ఫింగర్ ప్రింట్ లేదు కదా, ఇక్కడ యూస్ పిన్. యూస్ పిన్. ఇప్పుడు 4 వచ్చినాయి. ఇప్పుడు అంతే ఓపెన్ అయింది. ఇప్పుడు నేను వేసినా అని ఫోన్ చేస్తా. ఎట్లా చెక్ చేసుకుంటారు నేను వేసినా లేదా? అదే అక్కడ పేరు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నాది కనిపిస్తుంది. అంటే నాది అనిల్ అనే ఉంటది కదా, ఇది నాది. అనిల్ ఏమో అనిల్ ఫోటో ఉంటది. కొందరు ఫోటో ఉండకపోయినా ఇట్లా పేరు పడుతుంది వాళ్ళది. రవి ఎల్ఐ ఇది పడ్డది. ఇది 10. అదే చూపిస్తుంది. అక్కడిది ఎక్కడ ఉంది చూపియరు నాకు. అది నేనే. ఇక్కడ క్రెడిటెడ్ మనకు వచ్చినాయి, డెబిటెడ్ మనవి పోయినాయి. యాక్చువల్గా మీ ఫోన్లో ఇట్లా అన్ని సేమ్ కలర్లు కనిపిస్తున్నాయి కానీ కొన్ని ఫోన్లో రెడ్ కలర్ ఏమో పోయినాయి కనిపిస్తుంది, గ్రీన్ బ్లూ అన్న వచ్చినాయి కనిపిస్తాయి, అట్లా కనిపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు క్రెడిటెడ్ డెబిటెడ్ అని. అంతే. అతిగా అవుతానంటే మిడిల్ అది లేదు, బ్యాక్ పోవాలంటే గిది గిట్లా అంటే బ్యాక్ పోతుంది అన్నట్టు. పోయింది అది ఆల్రెడీ క్లోజ్ అయింది యాప్. అంతే. కింది మామయ్య అటు పోయేది ఇటు పోయేది గుర్తులు ఉన్నాయి కదా, అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకు వచ్చేది మన నుంచి పోయేది అంతే, సింపుల్. అది ఆటాడు వాళ్ళు కూడా వస్తున్నాయి అవి ఏం చేయకండి. ఈ కొన్ని మెసేజ్ వస్తాయి, లింక్స్ ఇస్తారు, అది క్లిక్ చేయొద్దు. మస్తు మోసాలు జరుగుతున్నాయి ఆమె అయితే. ఇంకా మీలో ఎంతమందికి మక్క గారెలు ఇష్టమో కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ చాలా టైమ్స్ చెప్పాను, నాకు చాలా చాలా ఇష్టము. బట్ ఎందుకు హైదరాబాద్లో అవి మక్కలు తీసుకొచ్చి చేస్తే ఎందుకు అంత టేస్ట్ రావో మరి, ముదిరియా లేకపోతే మక్కల ఎఫెక్టా తెలీదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను వెంబడాడుకొచ్చినా నేనే చేస్తాను, అప్పుడప్పుడు అదే చేస్తారు. బట్ ఎందుకు అక్కడ ఆ టేస్ట్ రాదు తెలియదు. మన ఇంట్లో మనం తింటే ఎలా ఉన్నా ఏంటి టేస్ట్ వచ్చేస్తుందేమో తెలియదు.
సో నేనైతే ఒక 2-3 రోజులైనా తినగలుగుతా కంటిన్యూగా, అంటే ఫ్రెష్గా చేసుకుంటూ. సో ముందు రోజు మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే చేసి ఉండే. అండ్ నైట్ ఇట్లా పాలపక్షం మా అత్తయ్య చేస్తారు, చాలా బాగా చేస్తారు. అండ్ అందులోనూ మక్కగారెలు మా అత్తయ్య బాగా అంటే గ్రైండర్ పెడతారనమాట. సో అట్లా డిన్నర్ మక్కగారెలు అండ్ ఫాస్టింగ్ ఉండే నాకు. సో అట్లా అక్కడ డిన్నర్ చేసేసి నైట్ ఇంకా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిండే అనమాట. యాక్చువల్గా కార్డ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇది నేను ఫోల్డ్ చేసిన రోజైతే లాస్ట్ డే అనమాట. చాలామంది వచ్చి ఫోల్డ్ చేశారు అండ్ బొట్లు పెట్టడము అందరూ చేశారు. నేను ఆ రోజు యాక్చువల్గా బయటకు షాపింగ్కి వెళ్దామని షాపింగ్ అంటే చిన్న మినీ షాపింగ్ అనుకోండి. చిన్నవి మనం ఎంత తీసుకొచ్చుకున్నా కూడా ఆన్ టైంకి ఏదో ఒకటి మర్చిపోవడము లేకపోతే మిస్ అవ్వడము అట్లాంటివి జరుగుతుంటాయి కదా. సో అట్లా చిన్నవి షాపింగ్ ఉండే. సో అట్లా చేసుకుందాం అనేసి సరే ఒకసారి ఇటు కలుద్దాము, మార్నింగ్ వచ్చిన మళ్ళీ రాలే కదా అనేసి వచ్చిండే. ఇంక అప్పటికే ఆల్మోస్ట్ 8:30 అట్లా అయింది. సో కొన్ని కార్డ్స్ మళ్ళీ అప్పుడు వచ్చిండే. సో నేను ఇంకా మా చిక్కి ఇంకా మేమందరం అక్కడ కూర్చొని మడత పెడుతున్నాం అనమాట. నిజంగా అమ్మో పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పెద్దలు అన్నారు. అది మాత్రం వాళ్ళు ఊరికే అనలేదు. రియల్గా పెళ్ళికి ఒక 5-10 మంది ఉంటే అస్సలు సరిపోరు. ఎంతమంది ఎన్ని పనులు చేస్తే ఒక శుభకార్యం అనేది అవుతుందో నిజంగా అసలు చాలా మంది అంటే ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు పెద్దమ్మలు అత్తమ్మలు అండ్ కజిన్స్ పిల్లలు అసలు చాలా మంది వచ్చి చేస్తేనే అవుతుంది. ఇవి మామూలుగా అంటే ఊర్లలో అదే స్పెషాలిటీ, అదే సిటీలలో అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ లేకపోతే మస్తు కష్టం అసలు. సో అట్లా కాసేపు నేను కార్డ్స్ అట్లా ఫోల్డ్ చేసేసి ఇక మళ్ళీ షాప్స్ క్లోజ్ చేస్తారు కదా అనేసి ఇట్లా షాప్కి వచ్చిండే. నేను విమలాడకి వెళ్ళినప్పటి నుంచి అనుకుంటున్నా కొన్ని నోట్ చేసుకుని ఉండే చిన్న ఐటమ్సే తీసుకుందాం అనేసి. బట్ అసలు కుదరలేదు అనమాట. అటు ఇటు ఎటో తిరగడం ఇట్లా అయిపోయింది. సో ఫైనల్ అయితే షాప్కి వచ్చిన. ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది ఇవి మన మ్యాచింగ్ సెంటర్స్, ఇవి జ్యువెలరీ షాప్స్ వేముల వాళ్ళలో. నా దగ్గర పెద్ద ముక్కు పుడుకు ఉండే. సో మరి అంత పెద్దగా పెట్టుకుంటే బాగోదేమో, సరే చిన్నవి చూద్దాంలే అనుకున్నా. లాస్ట్ టైం బతుకమ్మకి శ్రీయుకి చిన్నది తీసుకున్నా, అక్కడ హైదరాబాద్లోనే తీసుకున్నా. బట్ అది పోగొట్టింది బుడ్డిది. సో మళ్ళీ తనకి తీసుకోవాలి కదా అనేసి నాకు వెళ్ళగానే అసలు ఉంటాయి అనుకున్నా. బట్ నాకు మంచిగా దొరికినాయి అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ప్రైస్ కూడా ఎక్కువనే అనుకున్నాను బట్ క్వాలిటీ మంచి అనిపించింది నాకు. ఈచ్ 150 అట్లా చెప్పారు. నేను ఇప్పుడు పెట్టుకున్న ముక్కు పుడక బట్ తక్కువకే ఇచ్చారు అనమాట. 3 తీసుకున్నా. యాక్చువల్గా నాకు శ్రీయుకి అండ్ మా కోడల పాపకి అట్లా తీసుకున్నా. చూద్దాంలో ఆప్షన్ లాగా పెట్టుకుందాము, ఇప్పటికైనా ఎప్పుడైనా ఫెస్టివల్స్కైనా పనికొస్తాయి కదా అనేసి. దాని తర్వాత యాక్చువల్గా అత్తయ్యది బ్లౌజ్కి కుందన్స్ తీసుకోవాలి. సో దాని గురించి నాకు కూడా పని అవుతుంది అనేసి అట్లనే కవర్లో పెట్టుకొని వచ్చిండే అనమాట. మా అత్తయ్య బ్లౌజెస్ దానికి తగ్గట్టు కుందన్స్ అవి ఉంటాయి కదా. సో వాటికి మల్టీ కలర్స్లో తీసుకున్నాను అనమాట. మరీ గోల్డ్ అయితే సెట్ కావంటే మరీ సిల్వర్ అయితే సెట్ కావు అని చెప్పారు. సో మల్టీ కలర్లో తీసుకున్నా. ఉంటారన్నమాట పైన అక్క వాళ్ళు స్టిక్ చేస్తామని చెప్పారు అనమాట. సో నేను స్టిక్ చేయలేదు యాక్చువల్గా. అత్తయ్య ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ వేయించుకున్నారు. సో అది చూస్తుంది అనమాట. అసలు మా గల్లీలో నాకంటే ఎక్కువ మా శ్రీయుకి బాగా తెలుసు. సో స్టిచ్చింగ్కి ఒక ఆంటీ వాళ్ళకి ఇస్తే శ్రీయు వెళ్ళి తీసుకురాపో అని చెప్తే పైసలు ఇచ్చి మరి శ్రీయు ఒక్కతే వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి బ్లౌజ్ తీసుకొచ్చింది. అప్పుడు అనిపించింది మనం ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మనకు ఎంత క్లారిటీగా ఎవరు తెలియదు అని. ఏం తింటున్నావు శ్రీయు? నాని వేయలేదు, నేనే వేసింది. ఓహో నాని వేసింది అనుకొని ఇప్పటిదాకా చదువుతున్నావా? అమ్మా నేనేసరికి ఇప్పుడు సైలెంట్ అయిపోతా చూడు. అయ్యో బాగా పెద్దగా అయింది మామయ్య, అది ముదరలే ఇంకా కొంత అవుతుంది. ఓకే డుంబుకు డుంబుంది కదా. పర్పుల్ కలర్ ఉందేమో అనుకున్నా. అవి కాదు, అవి మనకు కొంచెం కష్టమే. తెల్ల వంకాయలే బాగా పెరుగుతాయి. ఇగో ఇవి వంకాయలే ఫ్లవర్స్ తెలుసా? వంకాయల ఫ్లవర్స్ అల్లం నుంచి వంకాయలు సార్. అవును, ఇదే కాయలాగా అవుతుంది. ముళ్ళు ఉంటాయి తెలుసా? ఏ పైపో ముళ్ళు ఉంటాయి కదా వంకాయలకు, పొట్టి వంకాయలకు ఉంటుందేమో కదా. అయ్యో లేవా మామయ్య? ఇగో మామయ్య ఇక్కడ ఉంది. ఇగో ఇగో ఇక్కడ 2 ఉన్నాయి పెద్దవి. కదా ఇంకేడున్నాయి చూడమా. చిగురు వస్తుంది మామయ్య, మస్తు కాస్తాయి.
మళ్ళీ ఏ పైపు మా దీనికి ముళ్ళు లేవు అసలు. మామూలుగా కొన్ని ముళ్ళు బాగుంటాయి కదా. ఓకే వెళ్ళినాయి. ఎవరిని వదిలిపెట్టావారు వండుతారు కదా మంచిగా ఉంటుంది. ఇక అసలు ఉంటే ఆడిడు ఉంటే అందులో వేస్తే అయిపోతుంది, మంచిగా ఉంటుంది. ఈడగడింది ఇది కొంచెం డస్ట్ ఎక్కువ కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంట్లోనే కొంచెం వంటలు అవి ఇవి అన్నీ చేసేసి, సో మళ్ళీ ఈవినింగ్ కావాలి. ఒక్కొక్కసారి మార్నింగ్ కుదిరితే చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి, మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ టు మళ్ళీ నైట్ వరకు అట్లా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం. అసలు అందరం, నేను ఒక్కదాన్నే కాదు, అందరు అట్లనే ఉన్నారు. సో మళ్ళీ ఈవినింగ్ కొంచెం పని ఉంటే బయటకు వచ్చిన. యాక్చువల్గా ఇది గరిగబుడ్డి, చాలా మందికి తెలిసి ఉంటుంది మనకు పెళ్ళిళ్ళకి అమ్మాయి తరపున ఒకటి అబ్బాయి తరపున ఒకటి. ఇప్పుడు అంతా రెడీమేడ్. మేము ఇది ముందు వ్లాగ్లో పెట్టాం కదా పెళ్లి కొడుకు కోసం షాపింగ్ అని, సో అప్పుడు చూసినాము, అక్కడ దొరకలేదు. కానీ మామూలుగా 500, 550, 450 అట్లా ఇవి ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక మనమే రెడీ చేద్దామని మా కజిన్ సిస్టర్ చెప్పిందనమాట. సో అట్లా మేము కూరళ్ళ కోసం కుండలకు పోయినాం కదా, సో అప్పుడే ఇది గరిగబుడ్డి తీసుకొచ్చి ఉండే. సో దానికి డెకరేషన్ కోసము యాక్చువల్గా చేశారేమో అని అనుకున్నాను నేను. నైట్ ఊరికే పలకరిద్దామని వచ్చేలోపు సరే పెయింటింగ్ నెక్స్ట్ డే నుంచి అసలు ఫుల్ హల్దీ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి, అసలు టైమే ఉండదు చేసేయనంటే. మా కజిన్ సిస్టర్ వచ్చే వరకు ఏంటి గోల్డ్ పెయింట్ దానికి అంతా వేసిన చాలా తొందరగానే పోయిందనమాట. నా పెళ్ళిలో గరిగబుడ్డి ఇంకా ఉంది. యాక్చువల్గా ఎక్స్చేంజ్ అవుతుంది కదా, నాకు అదే క్లారిటీ ఉంది. అంటే అమ్మాయి తరపున గరిగబుడ్డి అబ్బాయిలోకి వెళ్తుంది, అబ్బాయిలది అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, నాకైతే అదే ఐడియా ఉంది. సో మా కజిన్ సిస్టర్ వచ్చాక తనే అవన్నీ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చింది అనమాట. వాళ్ళ ఇంట్లో ఉంటాయి, వాళ్ళు అంటే ఎప్పుడు పోచమ్మలకి వీటికి వేస్తుంటారట. అండ్ అవన్నీ ఐటమ్స్ ఉంటే రియల్గా నాకు అనిపించింది, నేను ఎప్పుడు చేయలేదు, ఒక్కసారి కూడా నేను చేయలేదు అసలు. ఎప్పుడు కొనుక్కొచ్చినాము ఆడపడుచు పెళ్ళి కూడా మేము డైరెక్ట్గా కొనుక్కొచ్చేసినాము. అండ్ కొబ్బరి బోనానేమో చేపించినాం అనమాట. మాకు అప్పుడు చేసే అంత అంత టైము లేదు, అండ్ అమ్మాయిల సైడ్ ఎక్కువ టైం ఉంటుంది. అండ్ అప్పుడు శ్రీయు చాలా చిన్న బిడ్డ అనమాట, సో చేయడం కుదరలేదు. ఫస్ట్ టైం నేను గరిగబుడ్డి ఇట్లా డెకరేట్ చేయడం అనేది. అండ్ ఇక కూరలు అవి కూడా చేద్దాం అనుకున్నాం, కానీ మా దగ్గర ఉన్న ఐటమ్స్ సరిపోలేదు అనమాట. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి కూరళ్ళు ఉంటాయి, అసలు ఇల్లు అన్నాక కూరళ్ళు ఉంటాయి అంతే కదా. బట్ నాకు పెళ్ళైన తర్వాతనే తెలుసు కూరళ్ళు అనేవి ఇట్లుంటాయి అనేసి. ఏంటంటే మా మమ్మీ వాళ్ళకి లేవు, కూరళ్ళు లేవు. అదేంటి కూరళ్ళు లేకపోవడం ఏంది, ఇల్లు అన్నాక ఉంటుంది కదా అని అనుకుంటారేమో. కానీ మా నానమ్మ అంటే మా నానమ్మ వాళ్ళకి అప్పుడు వాళ్ళకు ఉన్నప్పుడు సంథింగ్ ఏవో హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇంకేమో అయ్యి సరిగ్గా ప్రాపర్గా రీజన్ అయితే నాకు తెలియదు, కానీ మా నానమ్మ తీసేసిందంట. లైక్ అంటే ఇక పెట్టుకోని నేను నాకు వద్దు అనేసి వదిలేసిందంట. సో ఇక అదే పాటిస్తుంది అనమాట మా మమ్మీ. దట్టు మా మమ్మీ బెంగళూరు కాబట్టి అంటే కర్ణాటక కాబట్టి ఇక్కడ ఏమి తెలియదు. అండ్ దట్టు మా నానమ్మ ఏది చెప్తే అంటే తను ఏది ఫాలో అయిందో మా మమ్మీ కూడా అదే ఫాలో అయింది అనమాట. సో ఖచ్చితంగా పెళ్ళైన అండ్ ఇంట్లో ఖచ్చితంగా కూరలు అనేది ఉంటుంది కదా, బట్ మా ఇంట్లో లేదు. సో నాకు అట్లా మొత్తానికి ఐడియా లేదనమాట. పెళ్ళైన తర్వాతనే అన్నీ చూడడం కానీ నేర్చుకోవడం కానీ ప్రతిదీను. ఇప్పుడు పోషమ్మలకు కూడా లేవు మాకు. సో అంటే లేవు అంటే మేము పోము, జస్ట్ మమ్మీ బట్టలు ఉల్లిగడ్డలు అదేంటి బోనం అదే బెల్లపన్నం చేస్తారు కదా అది అట్లా పోచమ్మ తల్లికి పెట్టేసి వస్తుంది. అండ్ కోడిని అట్లా వేసేస్తారు. కానీ ఇప్పుడు పెళ్ళికి ముందు అమ్మాయిలను తీసుకెళ్తారు కదా, అట్లా మేము వెళ్ళాం అనమాట, మాకు లేవు అట్లా. సో ఇక్కడికి వచ్చినాక నాకు పెళ్ళి అయినాకనే కంప్లీట్గా తెలిసింది. దట్టు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మా మరిది పెళ్ళికి కొన్ని నేర్చుకోవడం, మా ఆడపడుచు పెళ్ళికి కొన్ని నేర్చుకోవడం, నెక్స్ట్ ఇప్పుడు అట్లా కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మేము గరిగబుడ్డి 10-10:30 వరకేమో మొత్తానికైతే మంచి ఇట్లా డెకరేట్ చేసినాము. తనే మా సిస్టర్ అవన్నీ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చింది అనమాట. యాక్చువల్గా పింక్ వేసి ఇంకేదో ప్లాన్ చేసి ఉండే, బట్ అది నాకు తెలియదు పింక్ వేద్దామని అనుకునేదని. సో బట్ నేను గోల్డ్ ఉండే ఇంట్లోనే ఉండే, సో ఆ గోల్డ్ తను వచ్చేవరకు వేసి పెట్టేసిన అనమాట, డ్రై అవుతుంది కదా అనేసి. సో రాగానే ఇంకా కొంచెం కాంట్రాస్ట్లో లక్కీగా ఉండే ఆ లేస్లు ఆ మిర్రర్స్ అవన్నీ
కుందన్స్, పింక్ కలర్ కుందన్స్, అవన్నీ ఇట్లా రెడీ చేస్తున్నాము. సో మీకు అందరికీ ఎట్లా అనిపించింది? మంచిగా రెడీ చేసినాము గరిగా గుడ్డి. పోచమ్మల కుండలో కూడా వేస్తే బాగుంటుంది కానీ సరిపోలేదు అనమాట. అంటే ఇట్లా హాఫ్ గోల్డ్ హాఫ్ జాజి కలర్ అని అంటారు కదా, అట్లా వేస్తారట సున్నము, అట్లా వేస్తారని ఒక ఆంటీ చెప్పింది అనమాట. బట్ సరిపోలేదని వేయలే. అండ్ దట్టు ఐదా 4 ఉంటాయి కదా. సో కొన్నింటికి వేసి కొన్నింటికి వేయకపోతే బాగోదు కదా, మంచిగా ఉంటుంది కదా అనేసి సో దీన్ని మాత్రం మంచిగా ఇట్లా రెడీ చేసినాము. సో మీరు అందరూ ఇట్లనే ఓన్గా రెడీ చేసుకుంటారా లేకపోతే కొంటారా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ పెళ్ళి పనులు అన్నీ ఆల్మోస్ట్ ఇంకా ఈ రోజు నైట్తో కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఎంత అయిపోయినా కూడా ఆన్ టైం మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోవడము, మిస్ అవ్వడము ఏదో ఒకటి ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ అయితే మెయిన్ అయితే రెడీగా పెట్టేసినాం అనమాట. అందరం కలిసి, నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్కరు ఎవరి టైంలో ఉన్న వాళ్ళు వచ్చి చాలా పనులు అయితే వేస్తున్నాము. బట్ అందరం కలిసి చాలా ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. ఆల్మోస్ట్ మా ఆడపడుచు పెళ్ళికి అంటే మేము లాస్ట్ అందరం కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా మంచి హల్దీ ఆర్ పెళ్ళి కొడుకు వీడియోస్ అవన్నీ పెడతాను అనమాట. మ్యాక్స్ అన్నీ ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తున్నా. చాలామంది తొందరగా అప్లోడ్ చేయండి అక్క అని అంటున్నారు. బట్ ఇటు అటు తిరగడం వల్ల అండ్ దట్టు నెట్వర్క్ ఇష్యూస్, డౌన్లోడ్ ఇష్యూస్ అండ్ మెమరీ చాలా అవుతుంది, అన్నీ క్యాప్చర్ చేయడము ఇవన్నీ అవుతున్నాయి. నాకు కూడా ఎంత తొందరగా పెడితే నా డాటా నా స్టోరేజ్ అంత క్లియర్గా ఫాస్ట్గా తీసేయచ్చు, నాకు కూడా బెటర్. బట్ టైం ఉండట్లేదు అనమాట. మెయిన్గా డౌన్లోడింగ్ అప్లోడింగ్కి గంటలు అయిపోతుంది. సో అదొకటి. సో ఫైనల్లీ ఇట్లా రెడీ చేసినాము. ఎట్లుంది కమెంట్ చేయండి డెఫినెట్గా. అండ్ సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు అంటే ఇట్లా కూరళ్ళు ఉండడము ఇప్పుడు నేను చెప్పింది ఈ వీడియోలో మీకు సింక్ అయితే కూడా డెఫినెట్గా పక్కాగా కమెంట్ చేయండి. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో అవన్నీ చూడాలంటే స్టే ట్యూన్ అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను న్యూలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అదండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.